तेरे दर पर दीवाना आया, तेरे दर पर दीवाना आया हो आया, आया तेरा दीवाना आया, तेरे दर पर दीवाना आया, तेरे दर पर दीवाना, तेरा दीवाना तेरा दीवाना तेरा दीवाना आया, तेरे दर पर दीवाना आया। మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు, పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు, ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం, సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. అసలు ఇప్పటికి కూడా ఆ కేసులు పెండింగ్ ఉన్నాయి. ఇన్నేళ్ళు అయితే కూడా మా సాయి అన్న పెటిషన్ పెట్టించి ఆ కేసులు క్లోజ్ చేయాలని చెప్పేసి సీఎం దగ్గర కూడా మాట్లాడి ఉన్నారు. దాన్ని కూడా సహకరిస్తున్నారు. సాయి అన్న మీద ఏం చిచ్చు పెట్టినాడు అది పెట్టాలని మీకు చెప్పేది లేదు. చిచ్చు పెట్టింటే ఆయన జగన్ అన్న దగ్గర పోయి కేసులు తీయాలని చెప్పేసి ఆయన మాట్లాడేవారు కూడా కాదు. తెలుసుకోండి సాయి అన్న గురించి సరిగా, ఆయన ప్రజల కోసం ఏం చేస్తున్నారని చెప్పేసి. ఇంకోటి ఏమంటే చూస్తున్నాను, మీరు ఎక్కడ దిగి కూడా క్యాన్వాసింగ్ చేయట్లేదు సార్. మీరు చేయండి, ప్రజల మనసులో ఏముంది తెలుస్తుంది. అసలు దిగకుండా ఊరికే మీరు కార్లోనే తిరిగితే ఏం తెలుస్తుంది సార్ మీకు? చిచ్చు పెట్టే విషయం చేయొద్దండి. మర్చిపోయిన దాన్ని మళ్ళీ లేపి మీరు అప్పుడు అది చేస్తాం, మసీదులు కూల్స్తాం, చర్చిలు కూల్స్తామంటే జరిగే పని కాదు. అట్లే మీ మనసులో అది ఉంటే తర్వాత ఏమైనా జరిగితే ప్రజలు ఓటేసాలకి నేను చెప్తున్నా. మరే అదే విధంగా నా విషయం కక్కితే రేపు పొద్దున ఆయన అనుకున్నది జరిగితే ఊరి పరిస్థితి ఏమని నేను ఆయనకి ప్రశ్నిస్తున్నాను. రేపు పొద్దున అట్లే జరిగితే ఊరి పరిస్థితి ఏమవుతుంది? మళ్ళీ బంద్ అవుతుంది. ఊరు మళ్ళీ ఒక నాశనం అయిపోయి ఒక 20-30 ఏళ్ళు వెనకలిపోతుంది. ఆయన చెప్పేదంటే వైసీపీ వల్ల ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు పోతున్నట్టు, కానీ ఆయన చెప్పే మాటల వల్ల కూడా విషయం ఉంది. ఆయన చేసే పని మీద మళ్ళీ మన ఊరు బంద్ అయితే ఇదే అవుతుంది. చేసుకుని తినే వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మనం బాగుండాలా, మనం హ్యాపీగా ఉండాలా, మనం సుఖంగా ఉండాలా అని చెప్పుకుంటే వైసీపీకి ఓటు వేయండి మీరు. ఆయన వస్తారు, ఈరోజు చెప్తారు, రేపు పొద్దున మళ్ళీ నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు నేను కడపకు పోనాను, నేను చిత్తూరు పోనాను, నేను ఏడకు పోనాను అని చెప్తాడు ఆయన.
ఆయన ఎందుకు వచ్చినారో తెలియదు, ఆయనకి నరేంద్ర మోదీ గారు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చినారో అది కూడా తెలీదు. వేరే వాళ్ళని తెచ్చి పెట్టినందుకు, ఎందుకంటే చాలా మంది బీజేపీ వాళ్ళు అదోని వాళ్ళు ఉన్నారు, మన జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు. అందరిలో ఎంతమందిలో కూడా ఒక్కడు కూడా అట్లా దానికి ఫిట్టా కాదా అని చెప్పేసి లేదు. నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆయన పంపిస్తారంటే ఏదో ఒక మిషన్ మీద వచ్చినట్లున్నాడు. ఆ మిషన్ ఏదో చెప్పండి, ప్రజలు అప్పుడు మీకు ఓటేస్తారు. ఊరికి నరేంద్ర మోదీ గారు పంపించారంటే ఏం సార్, ఏదైనా మిషన్ మీద పంపించుంటారు కదా. అందుకే ప్రజలు కోరుకునేది ఒకటే, ఓటు వేసేది జగన్ అన్నాకే వేయాలా, వైసీపీ పార్టీకి వేయాలా, మన సయాన్ అన్నాకి 2 ఓట్లు వేసి ఫ్యాన్ కి ఒకటి, ఎమ్మెల్యే ఓటు ఒకటి వేసి గెలిపించాలని ఓటేయండి. ఆయన వస్తాడు రేపు పోతాడు, నమ్మొద్దండి ఆయనకి, నమ్మకానికే ఓటేయండి, సాయి అన్నాకే ఓటేయండి. నా పేరు తబ్రేజీ, న్యాయవాదిని.